సింగరేణి బొగ్గు నిల్వలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఆధారాలతో సహా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బజారుకి ఇచ్చింది. ఆ ఆరోపణలపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని విచారణ కోరింది. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా విచారణ జరిపించుకోవచ్చని లేఖ రాయడం మరో వివాదానికి దారితీసింది. అంటే విచారణ కోరిన వారిని ప్రశ్నిస్తున్నారా, లేక విచారించినందుకే విచారణను తప్పిస్తున్నారా? అసలు లెక్కలో ఉన్న బొగ్గు నిజంగా సింగరేణిలో ఉందా లేదా? సింగరేణిలో అసలేం జరుగుతోంది? సిరుల గనిలో చిచ్చు పెడుతున్నదెవరు? అసలింతకు ఆ 40 లక్షల టన్నుల బొగ్గెక్కడా? బీఆర్ఎస్ చెబుతున్న 40 లక్షల టన్నుల లెక్కకు ఆధారమేంటి? ఆ 40 లక్షల టన్నుల బొగ్గు అధికారిక పత్రాల్లో ఉందా? ఇంత స్కామ్ జరిగితే సింగరేణి ఎందుకు స్పందించలేదు? బొగ్గు నిల్వల లెక్కలకు ఆడిట్ ఉందా అసలు? బొగ్గు మాయమైందా లేక రాజకీయం మాయం చేసిందా? బొగ్గాడు ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. బొగ్గు మాయమైంది, బొగ్గు నిల్వలు మీరు చెప్పినంత అక్కడ లేవు, అందువల్ల మీరు మమ్మల్ని ఆపుతున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని. బొగ్గు నిల్వలు ఉండుంటే 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం మీకు లేదు. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 కూడా లేదు. నిన్న మా కార్మికులు పోయొచ్చి నాకు ఫోన్ చేసిండ్రు, 50,000 కూడా లేదన్నా. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో RG1లో ఉన్నట్టు రాసింది. కానీ నిజంగా 50,000 లేదు. కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన మేము అడుగుతున్నాము. 1600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ. నేను మా కార్మికులతో క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని మీరు చెప్తున్నారు. ఇవాళ ఆ బొగ్గు నిల్వ లేదు. మరి ఎక్కడ మాయమైంది ఆ బొగ్గు? ఎవరు అమ్ముకున్నారు ఆ బొగ్గును? బొగ్గు ఉత్పత్తి చేసినామని మీరే చెప్పిండ్రు, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డివిడెండ్ కట్టిండ్రు, CSR కట్టిండ్రు. మరి ఆ బొగ్గు లేదు. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ బొగ్గు? ఏదో ఒక బొగ్గు ముక్క అంటేనేమో ఏమైనా దాయొచ్చు, ఇదే ముక్క కాదు కదా, 40 లక్షల మెట్రిక్ టన్నులు. సో బట్టి గారు మీరు ఒక్కరే వెళ్ళి చూసేస్తారా? అఖిలపక్షాన్ని తీసుకుపోతారా? లేదు మా TGBKS ఆధ్వర్యంలో మమ్మల్ని వెళ్ళమంటారా? ఈ బొగ్గు ఏమైందో ఈ రోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి అసలు తెలుసా తెలియదా? ప్రభుత్వం కూడా ఈ బొగ్గు నిల్వ ఉందని అనుకుంటుందా? లేదు ప్రభుత్వ పెద్దలకు తెలిసినా ఏమైనా సైలెంట్గా ఉన్నారా? ఈ బొగ్గుని ఏమైనా అమ్మేసిండ్రా? అమ్ముతే ఎవరు అమ్మిండ్రు? ఎవరికి అమ్మిండ్రు? ఎక్కడ పోయింది ఈ బొగ్గు? మరి 1600 కోట్ల రూపాయలు విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు అనే విషయం ప్రభుత్వ పెద్దలకు తెలుసా తెలియదా? బట్టి గారు సూటిగా సమాధానం చెప్పాలి. నన్ను తిట్టేది ఉంటే తర్వాత తిట్టుకోరు, కానీ ఇది ఏమైందో సూటిగా చెప్పండి. రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతున్నా, సింగరేణి కార్మికుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈ బొగ్గు ఉంటే వెళ్ళి చూద్దాం. ఒకవేళ నిజంగా బొగ్గు ఆడ ఉండుంటే అదేమి రాత్రికి రాత్రి మాయమయ్యేది కాదు, రాత్రికి రాత్రి పోయగలిగింది కాదు. 40 లక్షల మెట్రిక్ టన్ను. రేపు పోదామా ఎల్లుండి పోదామా చెప్పండి. నిజంగా బొగ్గు ఉంటే నేను క్షమాపణ కోరుతా, లేకపోతే ఏం చేద్దామో మీరే సమాధానం చెప్పండి. ఎవరు చేసిండ్రు? ఈ బొగ్గు ఎటు పోయింది? ఎవరికి అమ్ముకున్నారు? ఎక్కడ అమ్ముకున్నారు? ఈ విషయం మీద బట్టి గారు స్పందించాలి, ఎందుకంటే ఇది మీ శాఖలో జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇంత ముఖ్యమైన విషయం, దీని మీద రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆల్ పార్టీని తీసుకొని ఈ బొగ్గు నిజంగా అక్కడ ఉందా లేదా అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి చూడాలి, నిజానిజాలు తేల్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. విన్నారు కదా, మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా అసలు గుట్టును రట్టు చేశారు. సింగరేణిలో బొగ్గు మాయంపై లెక్కలు మాట్లాడుతున్నాయి, రాజకీయాలు అరుస్తున్నాయి, నిజం మాత్రం బయటకు రావడం లేదు. సింగరేణిలో బొగ్గు గుట్ట కంటే అనుమానాల గుట్టలే కనిపిస్తున్నాయి. హరీష్ రావు మాటలను బట్టి చూస్తే సిరుల గనిలో చిచ్చు రేగినట్టే అనిపిస్తోంది. సింగరేణిలో ఏదో జరుగుతుందనే తెలుస్తోంది. చిట్టా పద్దులు ఒక మాట చెబుతుంటే పాలక పెద్దలు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 కూడా లేదు. నిన్న మా కార్మికులు పోయొచ్చి నాకు ఫోన్ చేసిండ్రు, 50,000 కూడా లేదన్నా. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద 7 లక్షల మెట్రిక్ టన్నులు రామగుండంలో RG1లో ఉన్నట్టు రాసింది. కానీ నిజంగా 50,000 లేదు. కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన మేము అడుగుతున్నాము. 40 లక్షల టన్నుల బొగ్గు వివాదం
ఇది కేవలం రాజకీయ ఆరోపణల యుద్ధం కాదు. లెక్కలు, నిల్వలు, విచారణ ఈ 3 ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం వచ్చే వరకు ఈ చర్చ ఆగదు, రచ్చ తగ్గదు. ఆరోపణలు బలంగా ఉన్నాయి, ప్రతివాదాలు గట్టిగా ఉన్నాయి. కానీ ప్రజలకు కావాల్సింది నిజమొక్కటే కదా. సింగరేణిలో నిజంగా ఏమీ జరగకపోతే అసలు వాస్తవమేంటో ప్రభుత్వం బయట పెట్టొచ్చు కదా. పెట్టదు. ఎందుకంటే సింగరేణిలో జరిగింది మామూలు కుంభకోణం కాదు. 1600 కోట్ల భారీ కుంభకోణం. స్కాంగ్రెస్ చేసిన మరో దగాకోరు దుర్మార్గం. బొగ్గుగుట్టలు చిన్న అగ్గిపెట్టెలేమీ కాదు కదా. కనిపించకపోతే అనుమానం రాక ఇంకేముస్తుంది? లెక్కలు నిజమైతే నిల్వలు చూపించాలి కదా. ఆరోపణలు నిజమైతే బాధ్యులను చూపించాలి కదా. చూపించదు. ఎందుకంటే జరిగింది పాలక పెద్దల కన్సర్న్లోనే కాబట్టి. సింగరేణిలో చిట్టాపద్దులపై చిచ్చు రేగుతోంది. 40 లక్షల టన్నుల బొగ్గు నోటికి 100 పాళ్లు మాయమైంది. బీఆర్ఎస్ చేసిన ఈ ఆరోపణలే ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం సెగలు పుట్టిస్తున్నాయి. నల్ల బంగారంపై ఇంత వివాదం చెలరేగుతున్న యాజమాన్యం నోరు మెదపకపోవడం దేనికి సంకేతం? బీఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండడంలోనే ఆంతర్యం ఏంటి? నల్ల బంగారాన్ని చెరపట్టి సరిహద్దులు దాటించిందెవరు? 40 లక్షల టన్నుల బొగ్గును రాత్రికి రాత్రే అక్రమంగా తరలించారా? భారీ ధరలకు విక్రయించి కోట్లాది రూపాయలు వెనక వేసుకున్నదెవరు? ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలను అడ్డుకుంటున్నదెవరు? ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మౌనం వెనుక రహస్యమేంటి? బొగ్గు స్కామ్ వెనుక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల హస్తముందా? ఒకవేళ నేరుగా ప్రమేయం లేకపోయినా సూత్రధారులను కాపాడుతున్నారా? పెద్ద తలకాయలను కాపాడేందుకు ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నిస్తోందా? రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఒప్పందాలు కుదిరిందా? బొగ్గు దోపిడీపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించే దమ్ముందా? సింగరేణిలో ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మునెందుకున్నాడు? ఆయనకేం అవసరం వచ్చిందని చెప్పుకుని నేను అడుగుతా ఉన్నా. కానీ వదిలిపెట్టం ఈ అక్రమాలు, అన్యాయాలు సింగరేణి కార్మికుల తరఫున తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, సింగరేణి సంస్థలో 1600 కోట్ల బొగ్గు కుంభకోణాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు బట్టబయలు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బొగ్గు కుంభకోణంతో పాటు సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై హరీష్ రావు సింగరేణి పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తూ హరీష్ రావు కోల్ బెల్ట్ బాట పట్టారు. ఆయన పర్యటనతో సింగరేణి అధికారుల్లో వణుకు మొదలైంది. ఏరియా వారీగా మాయమైన బొగ్గును పనికిరాని బొగ్గుతో కవర్ చేస్తున్న సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ దుర్మార్గంపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు పెళ్లిబీకుతున్నాయి. ఏప్రిల్ నెలలో 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ను బీఆర్ఎస్ బయటపెట్టినా ఇంతవరకు ప్రభుత్వం, కేంద్రం నోరు మెదపడం లేదు. భూపాలపల్లి ఏరియాలో హరీష్ రావు పర్యటిస్తానని చెప్పడంతో సింగరేణి అధికారులు హడావిడిగా ఇతర గనుల నుంచి బొగ్గును OC2 గనిపై నిల్వ చేశారు. భూపాలపల్లి ఏరియాలో 5.40 లక్షల టన్నులు మాయమైనట్టు తెలుస్తుండగా ఆ బొగ్గును సమీకరిస్తూ స్టాక్ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటు కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో పేరుతో హరీష్ రావు చేపట్టిన కోల్ బెల్ట్ యాత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకరేపింది. దీంతో సింగరేణి అధికారులు అప్రమత్తమై OC2 పై కోల్ స్టాక్ చూపించే ప్రయత్నాలను అధికారులు సీక్రెట్ గా చేశారు.
రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచిన సింగరేణిలో 1600 కోట్ల రూపాయలు విలువైన బొగ్గు మాయమవ్వడంపై వ్యవస్థీకృత దోపిడీ దాగి ఉంది. రికార్డుల్లో చూపించిన బొగ్గు నిల్వలకు క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఉన్న నిల్వలకు మధ్య హస్తమ శిఖాంతరం వ్యత్యాసం కనిపిస్తోంది. రికార్డుల ప్రకారం మాయమైన ఈ బొగ్గు నిల్వలపై సెస్, ఆదాయ పన్ను కూడా చెల్లించినట్లు చూపిస్తుండడం మరో దుర్మార్గం. కానీ గ్రౌండ్ లెవెల్లో నిర్వహించిన తనిఖీలో అక్కడ బొగ్గు కనిపించడం లేదు. అంటే దీని వెనుక ఒక పెద్ద మాఫియా హస్తం ఉందేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. నలభై లక్షల టన్నుల బొగ్గు ఎక్కడ ఉంది అసలు? లెక్కల్లో తప్ప లేక నిల్వల్లో మాయ జరిగిందా? ఎందుకంటే 1-2 కాదు, 40 లక్షల టన్నుల బొగ్గు. ప్రజాసంపద ఏమైంది? 1600 కోట్ల విలువైన బొగ్గు నిల్వలపై ఇప్పుడు లెక్కలు అడుగుతున్నాయి. సింగరేణి చెబుతున్న సంఖ్యలు ఒకలా ఉంటే పాత రికార్డులు మరోలా కనిపిస్తున్నాయి. మరి నిజం ఏది? బొగ్గు మాయమైందా లేక నమ్మకం మాయమైందా? సింగరేణిలో జరిగిన తప్పేంటి? జరుగుతున్న లెక్కేంటి? యాజమాన్యం చెబుతున్న లెక్కల్లో తప్పుందా? లెక్కలు చెప్పడంలో అధికారుల తప్పుందా? ఇవన్నీ కాకుండా నిల్వల అంచనా విధానం మారిందా? అసలింతకు పాత లెక్కలు తప్ప, కొత్త లెక్కలు తప్ప? రెండూ సరైందే అయితే 40 లక్షల టన్నుల తేడా ఎలా వచ్చింది? అందరి ప్రశ్న 40 లక్షల టన్నుల బొగ్గు గురించి కాదు. 40 లక్షల టన్నుల ప్రశ్నకు సమాధానం ఎందుకు లేదన్నదే అసలు ప్రశ్న. వివాదం మొదలైనప్పటి నుంచి యాజమాన్యం వివరణలు ఇస్తూనే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే తేడా ఉందా లేదా అంటే కారణమేంటి? లేకపోతే అధికారిక పత్రాల్లో ఆ సంఖ్యలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సూటి సమాధానం లేకపోవడం, యాజమాన్యం ఏదో దాస్తున్నట్లు వ్యవహరించడమే అనుమానాలకు తావిస్తోంది. సింగరేణి కేవలం ఒక సంస్థ కాదు, లక్షలాది కుటుంబాల జీవనాధారం, తెలంగాణ ఆదాయానికి ప్రధాన వనరు. ఈ వివాదంలో నష్టం కేవలం డబ్బుకే కాదు, సంస్థ విశ్వసనీయతకు కూడా. ఒక్క ముక్కలా చెప్పాలంటే సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. అలాంటి చోట బొగ్గు నిల్వల వివాదంతో వార్తల్లో నిలిచింది. రాజకీయ పార్టీలు 1600 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలు నిజమా కాదా అన్నది విచారణలు తేల్చాలి. కానీ అంతకంటే ముందుగా ప్రజల్లో చర్చకు వస్తున్న అంశం ఒక్కటే: 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు వ్యత్యాసం. ఒకవైపు పాత లెక్కలు, మరోవైపు తాజా వివరణలు. ఈ రెండింటి మధ్య కనిపిస్తున్న భారీ గ్యాప్ ఇప్పుడు అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. నాలుగు బస్తాల బొగ్గు కనిపించకపోతే కార్మికుడిని ప్రశ్నిస్తారు. మరి 40 లక్షల టన్నుల వ్యత్యాసం కనిపిస్తే ఎవరిని ప్రశ్నించాలి? బొగ్గు నిల్వల లెక్కలు అనేవి అత్యంత కీలకమైనవి. ఎంత ఉత్పత్తి అయింది, ఎంత విక్రయించారు, ఎంత నిల్వ ఉంది? ఈ 3 అంశాలు సింగరేణి ప్రగతిని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి చోట్ల లక్షల్లో కాదు, మిలియన్ల టన్నుల వ్యత్యాసం కనిపిస్తే సందేహాలు రావడం సహజమే కదా. ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుందంటే 1600 కోట్ల కుంభకోణం ఆరోపణల సంగతి పక్కన పెడితే యాజమాన్యం చెప్తున్న లెక్కల్లోనే అంతులేని అయోమయం కనిపిస్తోంది కాబట్టి. 40 లక్షల టన్నులు అంటే 4 మిలియన్ టన్నుల వ్యత్యాసంపై సూటిగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్రకటించిన అధికారిక గణాంకాలే ఆరోపణలకు పునాదిగా మారాయి. ఇప్పుడు 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 65.27 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా,
అమ్మకం జరిగినట్లు సింగరేణి అధికారికంగా ప్రకటించింది. అంటే 3.74 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాకుండానే సింగరేణి ప్రకటించిందన్నది కార్మికుల ఆరోపణ. సింగరేణిలో ఏటా 1 నుంచి 2 లక్షల టన్నుల తేడా ఉండడం సహజమే. 2024-25లో 3.74 మిలియన్ టన్నుల తేడా రావడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం 26.77 లక్షల టన్నుల స్టాక్ ఉందని చెప్పడం మినహా 4 మిలియన్ టన్నుల ఆరోపణలపై సింగరేణి యాజమాన్యం స్పందించలేదు. అంటే 3.74 మిలియన్ టన్నుల బొగ్గును నిల్వలుగా చూపించి 2025-26 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో ఈ మొత్తాన్ని కలిపి సర్దుబాటు చేసేందుకు సింగరేణి ప్రయత్నించిందన్నది నిజం. సింగరేణి చుట్టూ ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయం ముదురుతోంది. సింగరేణి పరిధిలోని 7 ప్రధాన గనుల్లో దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు రికార్డులో చూపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ బొగ్గు కనిపించడం లేదు. అసలు ఇన్ని లక్షల టన్నుల బొగ్గును రాత్రికి రాత్రే దొంగతనం చేయడం సాధ్యమేనా? అసలు బొగ్గు ఎలా తరలిపోతుంది? రికార్డులు లేకుండా బొగ్గు తరలించడం సాధ్యమేనా? బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లోకి ఎందుకు జారిపోతుంది? 1-2 కాదు, దాదాపు 40 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచి చూపించారన్న వార్తలు సింగరేణిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తితో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సింగరేణి వరుస కుంభకోణాలతో చీకట్లోకి జారుతోంది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు కొందరు చేసిన నిర్వాకం సింగరేణిని పెను ప్రమాదంలోకి నెట్టేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ చూపించిన బొగ్గు ఉత్పత్తి గణాంకాలకు రవాణాకు మధ్య పొంతన లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అకౌంటింగ్ అక్రమాలను తలపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. లెక్కల్లో ఈ అంతరం వెనుక పెద్దల హస్తం ఉందేమోనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టుతో సింగరేణి భారీ నష్టాలు పాలవుతోంది. సాంకేతిక సమస్యలు ఎక్కువవడంతో రోజురోజుకు ఖర్చు పెరుగుతూనే ఉంది. 1 మెట్రిక్ టన్నుకు అయ్యే ఖర్చు 10,000 నుంచి 12,000 రూపాయలైతే ఆదాయం 3,500, నష్టం 8,500 రూపాయలుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలతో సింగరేణి నష్టాల మూటగా మారుతోంది. ఒక్క ప్రమాదం జరగకుండా, ఒక్క బొగ్గు పెళ్ల మట్టిగడ్డ పడకుండా బొగ్గు తీస్తామని సింగరేణి సంస్థలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ టెక్నాలజీతో అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. కానీ ప్రమాదాలు, సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రాజెక్టు వివాదాలకు కారణమైంది. దీనికి తోడు సాంకేతిక సమస్యలు వెంటాడడంతో ఉత్పత్తి పూర్తిగా తగ్గింది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడ్యాల గ్రామ శివారులో ఈ ప్రాజెక్టు చేపట్టారు. దాదాపు 1,500 కోట్ల వ్యయంతో జర్మనీ, చైనా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక భారీ లాంగ్ వాల్ యంత్రాల కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేశారు. అడ్యాల పరిధిలోని భూగర్భంలో సుమారు 78.59 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఈ గని నుంచి కనీసం 35 ఏళ్ల పాటు నిరంతరాయంగా బొగ్గును వెలికి తీసేందుకు ప్రణాళిక రూపొందించారు. భూ ఉపరితలం నుంచి కనిష్టంగా 294 మీటర్ల నుంచి గరిష్టంగా 644 మీటర్ల లోతులో ఉన్న 4 బొగ్గు పొరల నుంచి బొగ్గు తీయాలన్న ప్రాజెక్టు లక్ష్యం. అధికారిక వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.817 మిలియన్ టన్నులు. రోజుకు 5,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సామర్థ్యం అడ్రియాలా ప్రాజెక్టుకు ఉంది. కానీ 700 మెట్రిక్ టన్నులే తీస్తున్నారు. గని లోపల కట్ చేసిన బొగ్గును నేరుగా బయటకు తరలించేందుకు చైనా నుంచి తెచ్చిన 9 కిలోమీటర్ల పొడవైన భారీ కన్వేయర్ బెల్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 11 kV హై వోల్టేజ్ విద్యుత్ లైన్లను భారతీయ భూగర్భ గనుల్లో మొదటిసారి ఇక్కడే వాడారు. అడ్రియాలా ప్రాజెక్టులోని 78.59 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు మొత్తం 4 సీమ్స్ గుర్తించారు. ఫస్ట్ సీమ్లో 4 ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. అయితే 3 ఏళ్ల క్రితం 3వ ప్యానెళ్ల నుంచి బొగ్గును తీసే క్రమంలో మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా గ్యాస్ ప్యానెళ్ల నుంచి మంటలు రావడంతో ఇందులో షేర్తో పాటు 89 వరకు సపోర్టింగ్ చాక్లు ఆ బ్లాక్లో సీజ్ చేశారు. దీంతో ప్రస్తుతం 56 చాక్ల సహాయంతో 700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. అడ్రియాలా ప్రాజెక్టుతో సింగరేణి నిండా మునిగిపోతోందంటూ అపవాదు మూటగట్టుకుంది. ఉత్పత్తి తగ్గడంతో దాని ప్రభావం ఆదాయంపై పడింది. ఖర్చు పెరిగి ఆదాయం తగ్గడంతో నష్టాల పాలవుతుంది. ఈ ప్రాజెక్టుతో సాంకేతిక సమస్యలు వెంటాడడంతో వాటిని అరికట్టడంలో సింగరేణి కూడా పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా సింగరేణి సంస్థ ప్రభుత్వం చొరవ చూపి యంత్రాలను బయటకు తీసి ఉత్పత్తిని పెంచితేనే సింగరేణి మనుగడ సాధ్యమవుతుంది. ఏది ఏమైనా తెలంగాణ సిరుల తల్లి సింగరేణిలో ప్రస్తుత పరిస్థితులు గందరగోళాన్ని తలపిస్తున్నాయి. సింగరేణి కార్మికుల తమ హక్కుల సాధన కోసం అనేకసార్లు సమ్మెలు, ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ తాజాగా అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని పోరుబాట పట్టారు. సింగరేణికి గుండెకాయ లాంటి రామగుండంలో అన్ని రీజియన్లకు చెందిన అధికారులు ఆందోళనకు దిగారు. RG1 GM కార్యాలయం నుంచి గోదావరికని ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రెండు 2017లో తీర్మానం చేసిన వేతన సవరణ చట్టం ప్రకారం తమకు వేతనాలు చెల్లించాలని సింగరేణి అధికారులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఉన్న గనులకు అధిపతిగా ఉన్న కోల్ ఆఫ్ ఇండియాలో చెల్లిస్తున్న వేతనాల కన్నా సింగరేణిలో వేతనాలు తక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే 2017లోనే మాకు పే అప్గ్రేడేషన్ అయింది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ 2027లో కావాల్సింది ఉన్నది. 2017కు అనుగుణంగానే ఇప్పుడు మనకు CILలో పే అప్గ్రేడేషన్ అమలు జరిగింది. కానీ ఇక్కడ అమలు కాలేదు. ఆ కారణంగా జూనియర్ ఆఫీసర్లు అనేటువంటి మేము చాలా నష్టపోతున్నాము, ఆర్థికంగా కూడా నష్టపోతున్నాము. ఒక్కసారి ఆఫీసర్లు అన్నారు ఇది మా సొంత సంస్థ అని మేము ఫీల్ అయ్యే పనిచేస్తూ ఉంటాము. అంతేగాని మాకు ఆ టైమింగ్స్తో కానీ దీంతో ఏది సంబంధం లేకుండానే ఉంటాము. మేమేంటంటే మన సంస్థ దీన్ని మనం కాపాడుకుంటేనే ఈ మాతృ సంస్థనే మనకు జీవితం అని మేము అనుకుని చేసేవాళ్ళం. మమ్మల్ని రోడ్డెక్కించడము యాజమాన్యానికి అయితే మంచిది కాదు. ఎందుకంటే ఇది మేమే సమ్మెలను వద్దు అని మేము చెప్తూ ఉంటాము. ప్రతి ఒక్కరికి ఏ విధంగా మేము నడుపుదామా అని ఆలోచిస్తూ ఉంటాము. అట్లాంటిది మమ్మల్ని సమ్మెకు నెట్టడం అనేది ఇది సంస్థ పురోభివృద్ధి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. మన RG1 ఏరియాలో ఇవ్వడం జరిగింది. మన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాదాపుగా మేము 300 అనుకుంటే 500కు పైచిలకు ఆఫీసర్లు ఉన్నారు. వెంటనే ఈ అంటే మా ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించాలి. ఆ చిన్న చిన్న డిమాండ్లు కంపెనీ లెవెల్లో కూడా ఉన్నాయి. ఏవైతే ఉచిత కరెంటు కానీ ఇట్లాంటి మన NCWA ఉద్యోగులందరికీ ఇచ్చారు. యాక్చువల్గా దాంట్లో ఉద్యోగులందరికీ ఇవ్వమనంటే సాంకేతిక కారణాలు చెప్పి అధికారులకు ఇవ్వట్లేదు. అది కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇట్లాంటి కార్యక్రమాల్లో అంటే చిన్న చిన్న విషయాలలో అధికారులను రోడ్లెక్కించడం అయితే సరైన పద్ధతి కానీ యాజమాన్యానికి మరోసారి మీడియా తరఫున విజ్ఞప్తి. ఏమైనా 136 ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణిలో పరిస్థితి చాలా గందరగోళంగా తయారైంది. కాంగ్రెస్ పాలనలో యాజమాన్యం తీరును నిరసిస్తూ కార్మికులు ఇప్పటికే పోరుబాట పట్టారు. వారసత్వ ఉద్యోగాలు అమలు కాక కార్మికుల కుటుంబాలు సైతం ఆందోళన బాట పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే సంస్థ మనుగడకే ప్రమాదం. ఈ నిజం పాలకులు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదే. ఇక ఇది వాల్టీ ట్రెండింగ్. నౌ కీప్ వాచింగ్ టీ న్యూస్.